ఒక వ్యక్తిని చూడంగానే నాకు ఈయనను కంపల్సరీ కలవాలి, మాట్లాడాలి, అసలు తెలుసుకోవాలి అని అనిపించింది. ఎందుకంటే చాలా సింపుల్గా కనిపించే ఈ వ్యక్తి ఈసారి ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. బట్ అసలు ఆయన గురించి చాలా చాలా సబ్జెక్ట్ ఉంది. చాలామంది నాకు ఆయన గురించి కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు లేదు ఇలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనిపించే చాలా రిక్వెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టడం జరిగింది. సో ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయనే డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. మీ యొక్క లైఫ్ అనేది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎడ్యుకేషన్ అన్న విషయము తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా మీతో మాట్లాడాలనిపించింది నాకు. అందుకోసం ఈరోజు నేను అక్కడి నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. 1991లో నేను ఎంఎస్సి మ్యాథ్స్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసి కరీంనగర్కి. కానీ నేను విన్నది ఏంటంటే మీరు సైకిల్ మీద పోయి మరీ ట్యూషన్ చెప్తోలే. ఎస్, అవునా? అసలు ఆ టైంలో సైకిల్ మీద పోయి ఒక వ్యక్తి ట్యూషన్ చెప్పేట ఆయన ఈరోజు అంటే సమాజంలో ఒక పెద్ద వెరీ ఇంపార్టెంట్ విద్యావేత్తగా మారడము, ఎమ్మెల్సీగా నిలబడడం అనేది నాట్ అ స్మాల్ థింగ్, డెఫినెట్లీ నాట్ అ స్మాల్ థింగ్. సో ఆ రోజుల్లో ఎట్లుండేది మీ లైఫ్ అసలు నిజంగా? కొద్ది రోజులు వండుకోవడము, లేదంటే బయట మెస్లో తినడము, ఇట్లా సైకిల్ అంటే ఏమి మనకి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అవి ఏమి లేవు, బ్యాక్ సపోర్ట్ ఏమి లేదు. చిన్నప్పుడు కూడా మా తాతతోటి నేను పొలాలకు వెళ్ళడం, అన్ని పనులు పాలేరు వాళ్ళు ఎన్ని పనులు చేశారో అన్ని పనులు చేశాను. ఎంతమంది స్టూడెంట్స్కి మీరు చదువు చెప్పుకుంటారు సార్? మీరు ఒక సార్ అంటే మీరు పర్సనల్గా? సుమారుగా 2 లక్షల మంది ఇప్పటి వరకు. ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు కూడా ఉంది అనేసి విన్నా నేను. సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా అనిపిస్తుంది మరి? చాలా నాకు జీవితంలో బిగినింగ్ డేస్లో ఒక డిగ్రీ కాలేజ్లో నన్ను ఒక యాజమాన్యం సమ్మర్ రాగానే పక్కన పెట్టేశారు. ఎందుకు సార్? అంటే శాలరీస్ సేవ్ చేసుకోవచ్చు, వాళ్ళ మనీ సేవ్ చేసుకోవచ్చు, ఎందుకులే అని పక్కన పెట్టారు. పక్కన పెట్టేస్తే మా పిల్లలు ఆల్మోస్ట్ ఒక 500 మంది ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు వాళ్ళు రాస్తారోకో చేసి ధర్నా చేశారు. వీ వాంట్ విఎన్ఆర్స్. పట్టభద్రులు ఎమ్మెల్సీకి పోటీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఈ రొటీన్ పాలిటిక్స్కి భిన్నంగా ఒక చేంజ్ చూపిద్దాం పాలిటిక్స్లో కూడా. ఒక పొలిటికల్ లీడర్గా నా ఓన్గా మా ఆల్ఫోర్స్ తరఫున అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉచిత కోచింగ్ ఇవ్వడానికి నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్కి ఎక్కడికో వెళ్ళి రూమ్ తీసుకొని ఆ రష్లో 500 మంది కోచింగ్ ఇస్తుంటారు అక్కడ ఒక కోచింగ్ సెంటర్. ఇది చేస్తే కరీంనగర్ విల్ బి ఎడ్యుకేషన్ హబ్ డెఫినెట్లీ. ఎస్. సో యూ వాంట్ టు బి ద గేమ్ చేంజర్ అన్నట్టు బేసిక్గా. తప్పకుండా. ద విక్టరీ అనేది ఎమ్మెల్సీ, నా విక్టరీ అనేది ఎంటైర్ భారతదేశం గర్వించదగ్గ విక్టరీ నేను చూపించాలని చెప్పేసి మీరు దానికి కంకణం కట్టుకున్నారు. ఎస్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ రోజు నేను కరీంనగర్కి వచ్చిన. కరీంనగర్కి వచ్చి ఇట్లా అని దారిలో మొత్తం కూడా నాకు కొన్ని ఫ్లెక్సీలు కనబడ్డాయి. ఆ ఫ్లెక్సీలల్లా ఒక వ్యక్తిని చూడంగానే నాకు ఈయనను కంపల్సరీ కలవాలి, మాట్లాడాలి, అసలు తెలుసుకోవాలి అని అనిపించింది. ఎందుకంటే చాలా సింపుల్గా కనిపించే ఈ వ్యక్తి ఈసారి ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. బట్ అసలు ఆయన గురించి చాలా చాలా సబ్జెక్ట్ ఉంది. చాలామంది నాకు ఆయన గురించి కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు లేదు ఇలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనిపించే చాలా రిక్వెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టడం జరిగింది. సో ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయనే డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. సో మీ ఆల్ ఫోర్స్ గురించి తెలుసు కానీ మీ గురించి నాకు నిజంగా తెలియదు సార్. అంటే మీరు దాని ఓనర్ అని తెలుసు కానీ మీ యొక్క లైఫ్ అనేది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎడ్యుకేషన్ అన్న విషయము తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా మీతో మాట్లాడాలనిపించింది నాకు. అందుకోసం ఈరోజు నేను అక్కడి నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. అండ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ఆల్ ఫోర్స్ సార్. ఆల్ ఫోర్స్ అని చాలా మందికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన తెలంగాణలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, కాలేజెస్ అండ్ స్కూల్స్. సో అవన్నీ కూడా సర్వే అనమాట. సార్ దానికి చైర్మన్. సో సార్ ఆల్ ఫోర్స్ అనేది స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు మీకు ఒక విద్యావేత్త అవ్వాలనిపించింది? జనరల్లీ 1991లో నేను ఎంఎస్సి మ్యాథ్స్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసి కరీంనగర్కి వచ్చాను. ఆ గ్యాప్లో ఎగ్జామ్స్ రాసిన తర్వాత యాక్చువల్లీ నేను ఎంఫిల్ పిహెచ్డి రీసెర్చ్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఎలాగో టీచింగ్లోకి రావాలన్న ఇంటెన్షన్ ఉంది. బేసిక్గా చదువు అంటే బాగా ఇష్టం. ఎస్. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా కొన్ని క్లాసులు ఒక దగ్గర టైం పాస్ కొరకు వాళ్ళ టీచర్ రాలేకపోతే చెప్పమన్నారు. ఆ తర్వాత వెంటనే ఆ పిల్లలంతా అబ్జర్వ్ అయిపోయారు.
ఓకే. అంటే నార్మల్లీ అయితే ఎంగేజ్ చేయమంటే పట్టినే కట్టెపట్టుకొని నిలబడుతుంటారు. నేను డైరెక్ట్గా క్లాస్ చెప్పాను అప్పుడు. ఆ పిల్లలు వెంటనే మరి 2 డేస్లోనే వాళ్ళు బాగా ఇంప్రెస్ అయిపోయి బయటకు వచ్చేసి, సార్ మేము అక్కడికి కాదు మీ దగ్గరికి వస్తాం, మీరే ట్యూషన్ చెప్పాలి. కానీ నేను విన్నది ఏంటంటే మీరు సైకిల్ మీద పోయి మరీ ట్యూషన్ చెప్పేటోళ్ళని. ఎస్, అవునా? అవును. అసలు ఆ టైంలో సైకిల్ మీద పోయి ఒక వ్యక్తి ట్యూషన్ చెప్పేట ఆయన ఈ రోజు అంటే సమాజంలో ఒక పెద్ద వెరీ ఇంపార్టెంట్ విద్యావేత్తగా మారడము, ఎమ్మెల్సీగా నిలబడడం అనేది నాట్ అ స్మాల్ థింగ్, డెఫినెట్లీ నాట్ అ స్మాల్ థింగ్. సో ఆ రోజుల్లో ఎట్లుండేది మీ లైఫ్ అసలు నిజంగా? అది వెరీ సింపుల్ లైఫ్, బ్యాచులర్ లైఫ్. చిన్న రూము, కొద్ది రోజులు వండుకోవడము, లేదంటే బయట మెస్లో తినడము, ఇట్లా సైకిల్. అంటే ఏమి మనకి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అవి ఏవి లేవు, బ్యాక్ సపోర్ట్ ఏమి లేదు. ఇంకా పిల్లలు ఏదో వాళ్ళు 200-300 రూపీస్ అలా ట్యూషన్ ఫీజులు ఇస్తూ ఉంటే మొత్తానికి దాంతో జర్నీ కొనసాగిస్తున్నాం. బట్ స్టూడెంట్స్ ఆర్ ఇంకా నాకు మెయిన్ ఫోర్స్. ఇది మనం ముందుకు రావడానికి అడుగడుగున ఏంటంటే ఎస్ సార్ మేము ఉన్నాం కదా మీ వెంట అని వాళ్ళు ప్రోత్సహించడం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. వెరీ నైస్. మరి మమ్మీ డాడీ? యా, దే స్టేట్ కొడిమ్యాల్. మై నేటివ్ ప్లేస్ ఇస్ కొడిమ్యాల్. ఓకే. ఫాదర్ ఈజ్ రిటైర్డ్ టీచర్ నౌ. మాది వ్యవసాయ కుటుంబం. ఓకే. చిన్నప్పుడు కూడా మా తాతతోటి నేను పొలాలకు వెళ్ళడం, అన్ని పనులు, పాలేరు వాళ్ళు ఎన్ని పనులు చేశారో అన్ని పనులు చేశాను. మీరు కూడా పొలం పని చేస్తారు? ఎస్ ఎస్ ఎస్, బాగా పొలం పని వచ్చు, మళ్ళీ మంచిగా చదువుకున్నారు. బాగుంది ఇది. సో ఈ రెండు నాలెడ్జ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. బట్ ఎవరికి కూడా ఈవెన్ టుడే చాలా మంది పిల్లల్లో నేను ఈ మాట వింటుంటా, వరి చేను వస్తే ఇది బియ్యం చెట్లు కదా అంటుంటారు చాలా మంది. ఈవెన్ టుడే ఎగ్జాక్ట్లీ సమాజంలో ఇట్లాంటి పిల్లలు ఉన్నారు. బట్ నిజంగా ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎదగడం అనేది చాలా నేర్పిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మ్యాన్ ఈజ్ అ సెల్ఫ్ మేడ్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడైనా కానీ ఒక విద్యావేత్త అవ్వడంలో చాలా ఒక టాక్టిక్ ఉంటుంది సార్ దీంట్లో. ఏంటి అని అంటే జనాలకి మంచి చదువు, ఎడ్యుకేషన్, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూనే ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఎదగడం. ఈ రెండు ఈ ఒక్క ఫీల్డ్లోనే జరుగుతాయి. ఇప్పుడు వేరే బిజినెసెస్ అంటే బేసిక్గా ఏముంటుంది సార్, వాళ్ళ కష్టము కింది నుంచి పైకి ఎదగడం అనేది మనీ పరంగా లెక్కేస్తారు. కానీ ఈ ఫీల్డ్లో ఏమవుతుందంటే మీరు పంచే విద్య చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు అట్ ద సేమ్ టైం మీరు కమర్షియల్గా కూడా ఎదగాలి. బట్ పిల్లలకి అది కష్టంగా ఉండొద్దు. దే షుడ్ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ ఇట్ అని. ఎగ్జాక్ట్లీ. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా మంది విద్యావేత్తలు ఇక్కడ ఫెయిల్ అవుతారు బేసిక్గా. వీ హ్యావ్ సీన్ సమ్ పీపుల్. సో ఇట్లాంటిది ఇక్కడే జరుగుతుంది. మరి మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు ఈ రెండింటిని? సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు దీంట్లో వచ్చిన అమౌంట్ని రియల్ ఎస్టేట్ మిన్నో లేకపోతే లగ్జరీకో దేనికో వెచ్చిస్తుంటారు. బట్ నేను ఎక్కడ ఒక పైసా వచ్చినా దాన్ని మళ్ళీ ఇన్స్టిట్యూట్లోకి మాత్రమే పెట్టాను. నేను పిల్లలకి ఇంకా మంచి లేటెస్ట్ టెక్నాలజీని కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు, మంచి బిల్డింగ్స్ కావచ్చు, ఇలా ఏం చేస్తే బాగుంటుందని ఎవ్రీ ఇయర్ ఏమాత్రం మనీ ఉన్నా కూడా దాన్ని మళ్ళీ నేను పిల్లల గురించి ఇన్స్టిట్యూట్కే వెచ్చిచ్చాను. నాకు స్వతహాగా హైదరాబాద్లోనో లేకపోతే ఎక్కడనో ఇట్లా విల్లాస్ లేకపోతే ల్యాండ్స్ ఇలాంటి వాటి మీద నేను ఎక్కడ పెట్టలేదు. అందుకే నేను అన్నాను ఈవెన్ బైక్ కొనుక్కోవడానికి కూడా నేను ఎందుకు లేదు అంటే ఆ ఉన్న అమౌంట్ తోటి బిగినింగ్ డేస్లోనే 4 బెంచీలు కొనడానికో, ఒక బోర్డు కొనడానికో, బిగినింగ్లో అయితే బెంచీలు కూడా లేవు, కింద చాపేసి కూర్చోబెట్టాను. ఓకే. సో ఆ రకంగా ప్రతి ఎన్పీని పిల్లలకి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని స్టూడెంట్స్ డెవలప్మెంట్లోనే మనం పెట్టాం కాబట్టి బ్రాంచెస్ పెట్టడం అనేది పెద్ద ప్రాబ్లం కాలేదు. ఎంతమంది స్టూడెంట్స్కి మీరు చదువు చెప్పుకుంటారు సార్ మీరు ఒక సార్ అంటే మీ పర్సనల్గా? సుమారుగా 2 లక్షల మంది ఇప్పటి వరకు. 2 లక్షల మందికి మీరు ఒక సార్గా? ఎస్ ఎస్ ఎస్. 2 లక్షల మంది ఈరోజు మేము సార్ స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతుండొచ్చు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో కలుస్తారా సార్ ఇప్పుడు కూడా వాళ్ళు? టచ్లో ఉంటారు వీళ్ళందరూ కూడా. అంటే 2 లక్షల మందిలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 lakh అబ్రాడ్లోనే సెటిల్ అయ్యారు. వెరీ నైస్. ఇవాళ ప్రపంచంలోని అన్ని దేశాల్లో మా విద్యార్థులు ఉన్నారు. దట్టు అన్ని ప్రొఫెషన్స్లో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ అని కాదు, మీకు ఎక్కడికి పోయినా సార్ నేను సో అండ్ సో అని చెప్పేసి పరిచయం చేసుకుంటారు. ఓకే. మీరు గుర్తుపట్టరు, వాళ్ళు పెద్ద అయిపోయారు కాబట్టి. సో వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టి సార్ నేను స్టూడెంట్. ఎంత గర్వమైన మూమెంట్ కదా ఇది. ఎగ్జాక్ట్లీ. ఏమనిపిస్తుంది సార్ మీకు ఆ టైంలో? నేను అది ఇంకా కూడా ఇంకా నేను ఈ ఫీల్డ్కి ఇంకా బాగా డెడికేట్ కావాలని అనిపడుతుంటుంది. వాళ్ళు ఎంత పొగుడుతుంటే అంత మనము ఉబ్బిపోవడం కాకుండా ఇంకా మన బాధ్యతను పెంచే విధంగా బాగా మోర్ డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. కానీ నిజంగా మీతో మాట్లాడుతుంటే ఎట్లా ఆలోచించినా కూడా ఒక మంచి ప్రొఫెసర్ లాగా, ఒక మంచి విద్యావేత్త లాగా క్లియర్గా కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు పట్టభద్రులు ఎమ్మెల్సీకి పోటీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు? ఎస్, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒక 5,000 మందికి ఉపాధి కల్పించాము. రైట్ నౌ మన దగ్గర ఎంప్లాయీస్గా ఉన్నారు 50,000 స్టూడెంట్స్ ఉన్నారు.
బట్ చూస్తూ ఉంటే నేను చూస్తున్నాను మా టీచర్స్ పాపం లీవ్లు పెట్టేసి డిఎస్సి కోచింగ్లకు దానికి దీనికి హైదరాబాద్కి పాపం ఇక్కడ శాలరీ రావాలని ఉంటుంది బట్ జాబ్ రావాలి కాబట్టి ఇక్కడ వదిలేసి ఫ్యామిలీని వదిలేసి చిన్న కొడుకుని తీసి నేను తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో కిరాయి తీసుకొని ఉండి కోచింగ్కి వెళ్ళడం, తర్వాత మరి నిరీక్షణ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, జాబ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. యూనివర్సిటీ పిల్లలు కూడా మనం చూసినట్లయితే ఏళ్ళ తరబడి డబుల్ పీజీలు చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, మరి జాబులు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈవెన్ ఉద్యోగులలో కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి. మరి ఇటు నిరుద్యోగులకు ఉద్యోగులకు సంథింగ్ మనం ఎదగడము డెవలప్ అవడమే కాదు, మన తరఫున ఇంకా కొద్ది మంది కూడా మనం చేయూతను అందిస్తే బాగుంటుంది. ఈ రొటీన్ పాలిటిక్స్కి భిన్నంగా ఒక చేంజ్ చూపిద్దాం పాలిటిక్స్లో కూడా, ఒక పొలిటికల్ లీడర్గా కూడా ఐ వాంటెడ్ టు షో సమ్ చేంజ్. మీ ఉద్దేశంలో పొలిటికల్ లీడర్ అంటే ఏంటి, ఎట్లుండాలి అసలు? పొలిటికల్ లీడర్ అంటే ఖచ్చితంగా ప్రజల కొరకు నేను సేవ చేసే వాడిలాగానే మనం ఉండాలి. కానీ సాధారణంగా గెలిచిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ చాలా హుందాగా ఉండడము, విజిటర్స్కి టైం మనం ఇవ్వలేకపోవడం, వినే ఓపిక లేకపోవడం, విన్నా దాన్ని పరిష్కరించే దిశగా ఆలోచించలేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ నా క్యారియర్లో చూసినట్లయితే నేను ఎప్పుడూ సీరియస్ నా వ్యూ నుంచి నేను డివియేట్ కాలేదు. అది నా క్లాస్ నేను చెప్పేటప్పుడు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్గా కావచ్చు, ఈవెన్ ఐ వర్క్డ్ యాజ్ ఏ ప్రైవేట్ కాలేజ్ స్టేట్ ప్రెసిడెంట్, అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. అప్పుడు కూడా నేను మా దగ్గర ఉన్న చిన్న కాలేజీలు పెద్ద కాలేజీలు అందరికీ కూడా 6 సంవత్సరాలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాను. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి సేవ చేస్తూ నేను ఉన్నాను. సో ఇప్పుడు కూడా మనం ఈ యువతకి మనం ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది పర్టికులర్లీ యూత్ అన్ఎంప్లాయిడ్ ఎంప్లాయిడ్ వారి కొరకు మనం సేవలు చేద్దాము అన్న ఆలోచన కొద్దినే వస్తున్నాను. అంటే మీ ప్రొఫైల్ అయిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది సార్కి అంత టైం ఉందా, అసలు మా బాధలు చెప్పుకునేంత టైము ఆయనకి ఇనేంత టైం ఉందా అని వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరు? డెఫినెట్లీ వాళ్ళందరికీ నేను అదే చెప్తున్నాను. నేను ఒక 4 years బ్యాక్ మా ప్రైవేట్ కళాశాల సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను నేను. అప్పుడు కూడా మా కళాశాల యాజమాన్యాలు నన్ను ఎన్నుకునే ముందు సార్ అంతా బిజీ కదా, ఇన్ని కాలేజీలు ఉన్నాయి, మా సంఘం అధ్యక్షుడిగా మాకు టైం ఇస్తాడా అన్నారు. బట్ అప్పటికి దానికంటే ముందు ఇప్పుడు నేను తప్పుకున్నాను. తర్వాత 4 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా మా కాలేజ్ యాజమాన్యాలు నన్ను గుర్తు తెచ్చుకుంటారు. సార్ మీ పీరియడ్లో ఎంత టైం ఇచ్చారు, ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేశారు, ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు అని. అదే అంటున్నాను. థింగ్ ఏంటంటే ఒకటి మనం టేకప్ చేసిన తర్వాత దాన్ని 100% మనం చేయడం అనేది నా జీవితంలో 35 సంవత్సరాల్లో నేను నేర్చుకున్నది. ఓకే. అండ్ నిజంగానే ఇప్పుడు సార్ కూడా 1200 మంది టీచర్లు సార్, 5,000 టీచర్స్ ఎంప్లాయీస్. టుడే మీటింగ్ 1200 మీటింగ్, బట్ ఓవరాల్ 5,000 ఎంప్లాయీస్ సార్. వీళ్ళందరితో రెగ్యులర్ బేసిస్ లో మీటింగ్స్ లో ఉంటారు అండ్ వాళ్ళని కలిసి వాళ్ళు చెప్పేది వినే అంత టైం ఆయనకు ఉంది కాబట్టి ఈ డిజర్వ్స్ ఇట్ అని చెప్పొచ్చు నిజంగా ఇక్కడ. అండ్ సార్ ఇంకొకటి నాకు ఒక డౌట్ బేసిక్గా ఏంటంటే, మీ వీడియో ఒకటి చూసిన నేను, ఏంది అని అంటే ఎట్లా మీరు ఎన్రోల్ చేసుకోవాలి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి అనేది మీరు ఒక వీడియో వేసారు. ఈ వీడియో చూసిన తర్వాత నాకు మిమ్మల్ని ఒక విషయం అడగాలనిపించింది. ఏంది అని అంటే జనాలకి చాలా వరకు ఒక డౌట్, ఎమ్మెల్యే డ్యూటీస్ ఏంది, ఎమ్మెల్యే హక్కులు ఏంది, ఎమ్మెల్యే అయితే ఆయనకు వచ్చే హోదా ఏంది అని. బట్ ఎమ్మెల్సీ పైన ఇప్పటికీ కూడా చాలా మంది జనాలకు క్లారిటీ లేదు. వీళ్ళకు ఉండే హక్కులేంది, వీళ్ళు చేసేది ఏంది, వీళ్ళు చేస్తే అది మనకి ఎందుకు తెలుస్తలేదు అనే ఒక క్లారిటీ మిస్ అవుతుంది కొంచెం. సో ఇది కూడా మీరు ఒక్కసారి చెప్పరా నాకు? జనరల్లీ మనం దిగువ సభ ఎగువ సభ మనం చూస్తున్నాం, లోయర్ హౌస్ అప్పర్ హౌస్. ఇప్పుడు ఎన్నో శాసనాలు మనకు అక్కడ శాసన మండలిలో వస్తుంటాయి. ఫస్ట్ ఎమ్మెల్యేల ద్వారా అక్కడ నుంచి ఏకగ్రీవం చేసుకొని మళ్ళీ ఎగువ సభకు వస్తుంటాయి. దీన్ని ఎగువ సభ ఎందుకన్నారంటే అక్కడెక్కడైనా రాంగ్ జరిగినా ఏదైనా జరిగినా మళ్ళీ ఫైనల్గా వీళ్ళు అప్రూవ్ చేస్తుంటారు. ఇక్కడ ఉన్నది మేధావులు. తర్వాత 100% ఇక్కడ సరి అయిన న్యాయం జరుగుతుంది, మనం తీసుకునే చట్టాలన్నింటికీ ఒక రైట్ ముద్ర పడుతుంది అన్నట్టుగా మంచి ఎఫిషియెంట్ పీపుల్ని మనం ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలన్నది అది రాజ్యాంగంలో ఉన్నది. మరి ముఖ్యంగా ఇప్పుడు రోల్ ఆఫ్ ద ఎమ్మెల్సీ యాజ్ ఎ గ్రాడ్యుయేట్ అంటే ఖచ్చితంగా మరి నిరుద్యోగులకు ఉద్యోగుల పక్షాన మాత్రమే మనం రిమైనింగ్ పబ్లిక్ గురించి కాకుండా ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయీస్ వీటి మీదనే మనం ఫోకస్ చేస్తూ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయీగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఎంప్లాయీస్కి ఉన్న సమస్యలను మనం ఎలా సాధించాలి అన్న దాని మీదే దృష్టి పెట్టేది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఇంకా శాసన మండలిలో చూసినట్లయితే మరి మిగతా అన్ని శాసనాలను కూడా మనం ఆమోద ముద్ర వేయడంలో మనం కీలక పాత్ర పోషిస్తుంటాం. మీరు అంటున్నట్టుగా ఉద్యోగాలు లేని యూత్కి ఉద్యోగం ఒక సోర్స్ చూడాలి, వాళ్ళకు ఒక సోర్స్ని క్రియేట్ చేయగలగాలి. సో ఈ యాంగిల్లో మీరు వర్క్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న సోర్స్ ఏంది? ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే
మనం ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగము అనేది అసలు ఎక్కడ కూడా ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ సాధ్యం కాదు. మొత్తానికి మనం క్రియేట్ చేస్తుండాలి, వెదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. అయితే ఏంటంటే వీళ్ళు ఒక బిఏ చదివి ఉన్నాడు, ఆయన అనుకుంటాడు నేను మరి టీచర్గా ఫిట్ అవుతానో లేదో, లేకపోతే నేను ఇంకేదానికైనా ఫిట్ అవుతానో లేదో. ఇలాంటి వాళ్ళను మనం ఏం చెప్పాలంటే యు ఆర్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. నువ్వు చదివింది డిగ్రీ, వెదర్ బిఏనా బిఎస్సీయా బీటెక్ అనేది మ్యాటర్ కాదు. ఒక 1 year నీకు కోచింగ్ ఇస్తాను, యూ విల్ బికమ్ ఎ టీచర్. నువ్వు టీటీసీ తీసుకో, కోచింగ్ తీసుకో, లేదా బిఎడ్ కోచింగ్ చేయి, ఇంకా అడిషనల్ స్కిల్స్ మనం నేర్పినట్లయితే హీ విల్ బికమ్ ఏ బెస్ట్ టీచర్. లేదా ఆయన ఒక కానిస్టేబుల్కి లేదా ఒక ఎస్ఐ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నాడు, ఆయన పర్సనాలిటీని, ఆయన ఫిట్నెస్ని, ఆయన తెలివితేని గమనించి మనం ఆ వేలో కొంచెం గైడెన్స్ ఇచ్చినట్లయితే ఆయన ఫిట్ అయిపోతుంటాడు. ఇవాళ మనం చూస్తున్నాం, ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాడు. మరి ఆయన 4 ఏళ్ళు బీటెక్ లో చదివిన కంప్యూటర్ చాలా తక్కువ. బిజినెస్ లో పెట్టుకొని ఛాయలు అమ్ముకునేటోళ్ళు. ఎందుకంటే ఆ పీరియడ్ లో బీటెక్ తర్వాత ఆయన ఆ స్పెషల్ కోచింగ్ తీసుకున్నాడు. ఏ సబ్జెక్టు మీద ఇప్పుడు నేను ప్రిపేర్ అయితే నాకు ఆ జాబ్ వస్తుంది, దానికి ప్రిపేర్ అయ్యాడు, ఆయన జాబ్కి వెళ్తున్నాడు. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే వేకెన్సీస్ చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా, ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు చాలా అంటే చాలా ఉన్నాయి. సో మనం ఒకసారి ప్రభుత్వంతో మంచి సానుకూలంగా చర్చలు జరిపి, అసలు నిజంగా సార్ ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఖాళీ ఉంది అన్న వార్త నేను ఇంతకు ముందు కూడా విన్నా, అసలు భర్తీ చేయకపోవడానికి కారణాలు ఏంటంటారు అసలు? ఓకే, భర్తీ చేయడానికి అంటే ఒకటి ఎగ్జాక్ట్ వేకెన్సీ లిస్ట్, మరి అక్కడ ఉన్న డిఫరెంట్ జోనల్, తర్వాత కేటగిరీస్, తర్వాత హోల్డ్లో ఉన్నాయి, ఇవంటి అనాలిసిస్లో ఒకటి. ఇంకొకటి ఏమవుతుంది అంటే ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదో ఒక రీజన్తో కోర్టుకు వెళ్ళడం, అది స్టే రావడం, ఇంకా అది ఏళ్ల తరబడి అలాగే పోతూ ఉన్నది. ఈలోగా కొత్త ప్రభుత్వం రావడం ఇలా జరుగుతున్నది. బట్ ఇప్పుడైతే నాకు తెలిసి ఈ ప్రభుత్వము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఇప్పుడు ఈవెన్ 4 days బ్యాక్ కూడా మరి 1:3 రేషియోలో డిఎస్సి ద్వారా ఎంపికై వాళ్ళకి జాబ్ కొరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నది. సంథింగ్ బెటర్ దాన్ ద ఎర్లియర్ డేస్. కొంచెం మనం ప్రభుత్వానికి మనం అవేర్ కలిగించి నిరుద్యోగులు తర్వాత జాబ్ ఖాళీలు అన్నదాన్ని ఒక చర్చలు సానుకూలంగా జరిపినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఎట్లయినా జాబ్స్ ఇవ్వాల్సిందే. ఇవాళ కాంట్రాక్ట్ తీసుకున్నా, గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకున్నా సాలరీ ఇవ్వాల్సిందే. దానికి బదులు రెగ్యులర్ ఫ్యాకల్టీ ఇవ్వడం మూలాన నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని ఒక సాటిస్ఫాక్షన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా క్రియేట్ అవుతున్నాయి ఈ ప్రభుత్వంలోనే, ఒక గుడ్ విల్ కూడా ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి ఒక లిటిల్ మనం ప్రభుత్వంతో పుషప్లో ఉండి టచ్లో ఉన్నట్లయితే అది సాధ్యమవుతుంది. మీరు కలవడం జరిగిందా రేవంత్ రెడ్డి గారిని? మరి రేవంత్ రెడ్డి గారిని నేను ఈ మధ్యలో ఈ ఎమ్మెల్సీ గురించి నేను కలవలేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్రోల్మెంట్లో స్పీడప్ చేద్దాం మనం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి నా గురించి తెలుసు ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను, ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా వారి గురించి ఎన్నికలలో నేను చాలా కష్టపడడం జరిగింది. 2018లో ఎంటైర్ తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి కూడా నేను ప్రయత్నం చేశాను. అప్పుడు రాష్ట్రం అంతా కూడా మా కేజీ టు పీజీ జేఏసీ ఆధ్వర్యంలో మేము తిరిగి ప్రచారం చేశాం. సో వారికి నా గురించి, నిబద్ధత గురించి తెలుసు. సో ఇప్పుడు నేను దాని గురించి కంటే ఎక్కువగా ఎన్రోల్మెంట్ మ్యాక్సిమం చేద్దాం. ఎందుకంటే చాలామంది పట్టభద్రుల ఎమ్మెల్సీకి నేను అర్హుణ్ణి, ఇది సమయం వచ్చింది, నేను ఎన్రోల్ చేసుకోవాలన్న ఆలోచన లేకుండా పోయింది. గత పీరియడ్లో చూసుకుంటే ఓన్లీ 197,000 మంది మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారు ఎంటైర్ 4 ఉమ్మడి జిల్లాలలో. ఈసారి దాన్ని ఎట్లా లేదన్నా కూడా కనీసం ఒక 6 to 7 lakhs పెంచాలి అని చెప్పేసి గత 20 రోజుల నుంచి నూకెండ్ కార్నర్లోకి వెళ్ళి యూఆర్ ఏ గ్రాడ్యుయేట్, యూఆర్ ఎలిజిబుల్, నువ్వు ముందు ఎన్రోల్ చేసుకుని ఓటు పొందు, నువ్వు ఎవరికి వేస్తావు ఏంటి తర్వాత సంగతి. ఎందుకంటే అది ఆయన కొరికే పట్టభద్రుడి గురించి ఉన్న ఏకైక ఇది పోస్ట్ పట్టభద్రులు ఎమ్మెల్సీ. కాబట్టి ఆ అవేర్నెస్ లో నేను బిజీగా ఉన్నాను. బట్ డెఫినెట్లీ నౌ టైమ్ హస్ కమ్, ఐ విల్ మీట్ ద సీఎం సార్. మీరు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అవ్వాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు ఇంకా చాలా మందిని పోటీ చేయమని, మీరు ఎలిజిబిలిటీ ఉంది మీకు అని చెప్పడంలో రీజన్ ఏంటి సార్ అసలు? నేను ఎప్పుడు కానీ జనరల్లీ నా జీవితం మొత్తంలో నేను సెల్ఫిష్గా ఆలోచించలేదు. ఎందుకంటే పోటీ రావాలి, పోటీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఒక మంచి నాయకుడు బయటకొస్తాడు. తర్వాత ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నప్పుడు మాత్రమే దానికి ఇంకా కూడా ఆ క్రేజీ అనేది వస్తుంది, అసలు నాయకుడు బయటకు వస్తాడు. అప్పుడు ఈ యువతకి, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అందుకు మాత్రమే నేను దీన్ని ఎన్రోల్మెంట్ పెంచడానికి నేను బేసిక్గా ఓటర్లను పెంచాలని చూస్తున్నాను. దట్స్ అ గుడ్ పాయింట్. అంటే బేసిక్గా ఒక విద్యావేత్తగా, ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచించే విధానం చాలా వైజ్గా ఉంటుంది అని చెప్పేసి నేను చాలా మంది అంటుంటే విన్నా. ఆ వైజ్నెస్ మీలో కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది సార్. ఇప్పుడు మనం ఆ మధ్య మీరు కూడా చూసే ఉంటారు కొన్ని వార్తల్లో, అసలు ఈ ఎలక్షన్స్ ఉంచాలా వద్దా, అసలు ఈ పెద్దల సభ అనేది ఉంచాలా వద్దా అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. దీని పట్ల మీరేమంటారు? అసలు ఉంచాలా వద్దా అన్న ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు, బట్ మీరేమంటారు దానిపైన?
పెద్దల సభ ఖచ్చితంగా ఉండవలసిందే. కాకపోతే థింక్ ఏమైందంటే ఈ మధ్య కాలంలో మనము ఇవన్నీ కూడా నార్మల్గా ఈ గ్యాప్లో ఏదో ఒక దానిలో ఒక ఎమ్మెల్యే ఓడిపోయిన అతను ఎమ్మెల్సీగా మరి నిలబడడం, అదొక ట్యాగ్ లైన్గా దాన్ని ఉపయోగించుకొని నిజంగానే పట్టభద్రుల గురించి కానీ ఎంప్లాయీస్ గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు కొంచెం తక్కువనే. దాంతో ఏంటంటే ఏమున్నదిలే ఎమ్మెల్యేసీలు చేసే పని ఏముంది ఎగ్జాక్ట్లీ అనేది నిజానికి మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ రైట్. ప్రజల్లోకి అది వెళ్ళిపోయింది. ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్నారు, ఇంకా వాళ్ళు చేస్తే సరిపోతుంది, అసలు కొత్తగా ఎమ్మెల్సీలు చేసేది ఏముంది, అసలు ఎగో సభలో కూర్చొని వాళ్ళేముంది, వీళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఓకే అనుడే కదా అన్నట్టుగా పోతుంది. బట్ మనం చూసినాం తేడా కనబడుతుంది. ఎడ్యుకేటెడ్ వాళ్ళు వచ్చినప్పుడు చుక్క రామయ్య గారు ఎమ్మెల్సీగా ఉన్న పీరియడ్లో చాలా సందర్భాల్లో ఈవెన్ నాగేశ్వరరావు గారు ఎమ్మెల్సీగా ఉన్న విషయంలో కూడా మనం చూస్తున్నాం ద డిఫరెన్స్. కాబట్టి తప్పకుండా దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ సమ్ చేంజెస్. సో యూ వాంట్ టు బి ద గేమ్ చేంజర్ అన్నట్టు బేసిక్ గా. తప్పకుండా. సో ఏ విధమైన గేమ్ చేంజ్ చేయబోతున్నారు సార్? అంటే బేసిక్ గా ఒక పొలిటీషియన్ అవ్వాలంటే ఆయనకు అజెండా ఉండాలి. మీరు చెప్పిన ఇందాకవన్నీ కూడా మీ డ్యూటీస్, యాజ్ యూ సెడ్, యూత్ కి ఉద్యోగాలు, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ యువర్ డ్యూటీస్. ఇది కాకుండా ఎవ్రీ పొలిటీషియన్, ఎవ్రీ లీడర్ షుడ్ హ్యావ్ దర్ ఓన్ ఎజెండా. సో అట్లా మీకున్న ఎజెండా ఏంటి? సో ప్రస్తుతానికి ఉన్న ఎజెండా అంటే ముందు ఎమ్మెల్సీగా మనం గెలిచిన తర్వాత ఉన్న ఎజెండాలో 100% ఇవాళ నేను అన్ని ఏరియాలు గురుకుల్ టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, తర్వాత రిమైనింగ్ ప్రొఫెషన్లో ఉన్న ఎంప్లాయీస్, ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ మేనేజ్మెంట్స్, వీళ్ళందరితో మాట్లాడుతుంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు, అవి పెద్దవి కాదు కానీ ఏంటంటే అవి ఇంతవరకు ఏ లీడర్ కూడా దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అని నాకు కనబడుతున్నది. సో ఒక్కసారి మనం అన్ని డిపార్ట్మెంట్స్తో ముందు వినడం నేర్చుకోవాలి. లీడర్కి ఉండాల్సిన మంచి లక్షణం ఏంటంటే చెప్పింది వినడం. అది ఈజీలీ మనం అండర్స్టాండ్ చేసుకోగలం చదువుకున్న వాళ్ళం కాబట్టి. ఆ తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇవన్నీ సాల్వ్ చేసి ఉద్యోగాల లోపల మాకు ఫస్ట్కి జీతాలు పడడం ఒకటే కాదు, మాకున్న డిఏలు కావచ్చు, ఏరియర్స్ కావచ్చు, తర్వాత మాకున్న ట్రాన్స్ఫర్ ఆబ్లిగేషన్స్ కావచ్చు, మాకున్న ప్రమోషన్ ఆబ్లిగేషన్స్ కావచ్చు, ఇవన్నింటివి పెద్ద అది అమౌంట్తో ముడిపడ్డ ఏం కాదు అది. సో అవి ఒకసారి క్లియర్ చేసినట్లయితే ఎంప్లాయీస్ అందరూ కూడా హ్యాపీగా వర్క్ చేస్తుంటారు, ప్రభుత్వానికి గుడ్ విల్ వస్తుంటుంది, అసలు నాన్ స్టాప్గా వర్క్ జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈవెన్ అన్ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే, సో ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఫ్రీ కోచింగ్ జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నా ఓన్గా మా ఆల్ఫోర్స్ తరఫున అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉచిత కోచింగ్ ఇవ్వడానికి నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్కి ఎక్కడికో వెళ్ళి రూమ్ తీసుకొని ఆ రష్లో 500 మంది కోచింగ్ ఇస్తుంటారు అక్కడ ఒక కోచింగ్ సెంటర్లో. గుడ్ వన్. ఇది చేస్తే కరీంనగర్ విల్ బి ఎడ్యుకేషన్ హబ్ డెఫినెట్లీ. ఎస్ తప్పకుండా ఈ నార్త్ తెలంగాణకి అది అవసరం ఉంది. అందరూ కూడా హైదరాబాద్లో వెళ్ళి కోచింగ్ తీసుకోవడం కాకుండా ఇక్కడ రావాలి. తర్వాత ఇక్కడ మా ప్రాంతంలో ఉన్న శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఈ రెండింటిని కూడా ఉస్మానియాను మించి మరి ఈ యూనివర్సిటీలుగా తయారు చేయాలనేది నేను గోల్గా పెట్టుకున్నాను. మొత్తానికి చెప్పాలంటే ఈ 4 జిల్లాలను కేంద్రంగా అసలు ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా కావాలి, హైదరాబాద్కు ధీటుగా మరి ఇక్కడ కూడా మనం అన్ని రంగాల్లో ముందుండాలి అన్న విధంగా నేను ముందుకు వెళ్తున్నాను. అండ్ మీ అబ్జర్వేషన్లో భాగంగా యాజ్ యూ సెడ్, మీ ఏవైతే ఈ 4 కేంద్రాలు ఉన్నాయో, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇక్కడ కరీంనగర్ గురించి నాకు ఒక ఐడియా వచ్చింది యాజ్ యూ సెడ్, మరి మిగతా వాటికి మీరు చేయబోతుంది? తప్పకుండా మనం చూసినట్లయితే సపోజ్ ఇక్కడే గోదావరి కానీ తర్వాత ఇవి ఉన్నట్లయితే అక్కడ మరి FCI, తర్వాత NTPC, సింగరేణి అవి జరుగుతున్నాయి. అక్కడ థింగ్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవ్రీ ఇయర్ అక్కడ తీసుకుంటుంటారు, కానీ ఆ లోకల్ వాళ్ళకి మరి ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. ఎక్కడి నుంచో అవుట్ సోర్సింగ్ అని తీసుకునే కంటే ఆ ప్రాంత వాసులకి అవుట్ సోర్సింగ్లో 70 to 80% ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు అసలు ఆ ప్రాంతంలో ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు ఇంకా ఖాళీ ఉండరు, అందరూ ఉద్యోగాలకి వెళ్ళిపోతూ ఉంటారు. అది మనం అక్కడ చేయొచ్చు. ఆదిలాబాద్కు వెళ్ళినట్లయితే మనం అక్కడ ఫారెస్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ కూడా మనం యాక్చువల్లీ నేచర్ పైన మనం ఆలోచించినట్లయితే, ఎన్విరాన్మెంట్ పైన ఆలోచించినట్లయితే అసలు లాట్ ఆఫ్ థింగ్స్ మనం చేయొచ్చు. ఇవాళ మనం అరబ్ కంట్రీ చూసుకున్నట్లయితే ఎడారిని వాళ్ళు ఒక పర్యాటక రంగంగా అద్భుతంగా చేస్తూ ఇవాళ ప్రపంచంలోనే ద రిచెస్ట్ కంట్రీస్ లాగా అయిపోతున్నాయి. మరి అక్కడ వాళ్ళు ఏం పండిస్తారు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి అంటే ఏమి లేదు, ఓన్లీ ఇది ఒక పర్యాటక కేంద్రంలా. ఇక్కడ కూడా మనం ఆదిలాబాద్ జిల్లా వాసులకి కూడా మరి దాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రాలుగా మార్చి అసలు ఎక్కడెక్కడ నుంచో టూరిస్ట్ ఇక్కడికి వచ్చేలాగా మనం చేయొచ్చు. ఆ ప్రాంత వాసులకు మనం ఎంప్లాయ్మెంట్ను కూడా మనం కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క దానిలో మనం ఈ
గవర్నమెంట్ అనే మీదనే ఆధారపడకుండా మనం ప్రైవేట్గా కొన్నింటిని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే తప్పకుండా అందరూ ఎక్కడెక్కడ చదువుకున్న వాళ్ళందరూ అబ్జర్వ్ అయిపోతుంటారు. ఇక్కడ వాళ్ళే కాదు, సాఫ్ట్వేర్ రంగం మళ్ళీ అబ్రాడ్ పోయిన వాళ్ళు కూడా చాలు నేను మా దగ్గర జాబ్ చేస్తాను ఇక్కడికి వస్తుంటారు. అంటే వీ హ్యావ్ టు క్రియేట్ దట్ ఆపర్చునిటీస్. ఇవాళ యూఎస్ యూకే నుంచి కూడా సాఫ్ట్వేర్ మీద బోర్ కొట్టి ఇండియాకి రావాలనుకున్న వాళ్ళు నేను ఇండియాలో ఏం చేయాలి, ఏముంది అన్న ఆలోచన ఉంది వాళ్ళకి కూడా ఇక్కడ ఎస్ ఐ కెన్ డూ సంథింగ్, నా తెలివితేటలను నా డబ్బును ఉపయోగించవచ్చు అన్నది మనం ఆ థాట్ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1గా ఎదుగుతుంది. వెరీ నైస్. అంటే యూ హ్యావ్ గుడ్ విజన్ అకార్డింగ్ టు దిస్. నిజంగా చెప్పాలంటే ఏ జిల్లాకి తగ్గట్టుగా అక్కడ ఏముంది, అక్కడ ఏం క్రియేట్ చేయొచ్చు, వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వచ్చు. అండ్ మీరు అన్న ఇంకో మంచి మాట ఏంది అని అంటే అక్కడ ఉన్న వాళ్ళ లోకలైడ్స్ లో 70 to 80% రిజర్వేషన్ లాగా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ పాయింట్. దానివల్ల ఏమైతుంది అని అంటే బేసిక్ గా ఎక్కడోళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఉంటాయి అండ్ ఊర్లు డెవలప్ అయితే రాష్ట్రం అంతా బాగుంటుంది. దీంట్లో డౌటే లేదు. అండ్ మీ అబ్జర్వేషన్ లో భాగంగా సార్ ఇంకోటి, ఎంతమంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ మీ నియోజకవర్గాల్లో? అరౌండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 to 25 lakhs ఈ 4 జిల్లాల్లో మరి తప్పకుండా ఇంకా ఉద్యోగాల కొరకు వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అంటే ప్యూర్లీ ఇంకా ఏమీ జాబ్ చేయలేకుండా ఉన్నారు. అంటే కొద్దిమంది టెంపరీ జాబ్ చేస్తూ జాబ్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కానీ పూర్తిగా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 25 లక్షల మంది వరకు. ఎస్, డెఫినెట్ గా అంతమంది 25 లక్షల మందికి ఏదో ఒక విధంగా ఒక జాబ్ ని క్రియేట్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ చిన్న విషయం. సో దీన్ని మీరు చేపట్టబోతున్నారు అని అంటే వాట్ ఈస్ యువర్ ప్రామిస్ ఫర్ దెమ్? ఫస్ట్ థింగ్ అదే, ఎక్కడైతే మనకు ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఉన్నాయి దీనికి కనెక్టెడ్గా వాళ్ళకు కొంచెం గైడెన్స్ ఇచ్చి మనం ఇచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ యూనివర్సిటీలో ప్రొఫెసర్ వేకెన్సీస్ ఉన్నాయి. అసలు 70% వేకెన్సీస్ ఉన్నాయి ఒక్కొక్క యూనివర్సిటీలో. మీరు శాతం యూనివర్సిటీ, తెలంగాణ, ఈవెన్ అటువైపు ఉన్న కాకతీయ, ఉస్మానియా చూసుకున్నా కూడా 70% వేకెన్సీలు ఉన్నాయి. మరి ఒక ప్రొఫెసర్కి మనకు కావాల్సింది ఏంది? పీజీ కావాలి, తర్వాత పిహెచ్డి చేసి డాక్టరేట్ అయి ఉండాలి. మరి డాక్టరేట్ చేసిన వాళ్ళకేను ఇక్కడ వేకెన్సీలు చూసుకుంటే రైట్ నౌ డాక్టర్ చేసిన వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది, ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉంది. కాబట్టి మనం వేకెన్సీస్ అన్నీ ఫిలప్ చేసినప్పుడు అసలు ఇవన్నీ కూడా ఫిలప్ కావడానికి అవకాశం, ప్రతి రంగంలో ఇవాళ వేకెన్సీస్ ఉన్నాయి. దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఇక్కడ ఇది ఉంది, దీన్ని నేను భర్తీ చేయొచ్చు, దీనికి నాకు ఎలిజిబిలిటీ ఉంది అన్న విషయము ఎక్కడో మిస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ అవేర్నెస్ తీసుకొస్తే ఆటోమేటిక్ గా కొన్నిటిని మనం ఫిల్ చేయొచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ. దట్ విల్ బి అ గుడ్ వన్. సో మరి మీరు సార్ యాజ్ అ పర్సనల్లీ మీరు ఒక ఎమ్మెల్సీ అవ్వాలి అనుకున్నప్పుడు, దీనికన్నా ముందు చాలా మందిని నేను ఎమ్మెల్సీలని కలిసి మాట్లాడినప్పుడు నాకు అనిపించింది నాకు ఎమ్మెల్యే అవ్వాలని, బికాస్ ఐ కెన్ సర్వ్ మోర్. మీకు కూడా ఆలోచన ఉండేనా? సో యాక్చువల్లీ నాకు మొన్న కూడా ఎమ్మెల్యే చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది కొన్ని పార్టీల నుంచి, కానీ నేను సున్నితంగా దాన్ని నో అన్నాను. ఎందుకు సార్? ఎందుకంటే అప్పటి నుంచి కూడా నాకు ఉండే ఎమ్మెల్సీ అయితే ఫస్ట్ థింగ్ బేసిక్గా నేను స్టెప్ పాలిటిక్స్లో ఫస్ట్ టైం అడుగు పెడుతున్నప్పుడు ఇది నా ఎడ్యుకేషన్ రంగానికి ఈ ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ దీనికి పూర్తిగా మనకు కొరిలేటెడ్ అవుతున్నది. ఐ కెన్ ప్రూవ్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇక్కడ బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాక దీన్ని ఉపయోగించి మనం నెక్స్ట్ రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ఎమ్మెల్యేగా, ఎంపీగా ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఐ వాంటెడ్ టు హీ ఈజ్ ఏబుల్, హీ హాజ్ డన్ గుడ్ థింగ్ యాజ్ అన్ ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీకి ఒక నేను గ్లో తీసుకురావాలి. ఇంతకుముందు చెప్పాను కదా, గత 5-6 పీరియడ్లో చేసిన గ్రాడ్యుయేట్ తీసుకురావాలి ఫస్ట్ ఎమ్మెల్సీ అనే పోస్ట్ కి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అ గుడ్ వన్ సార్. కానీ ఒక ఎమ్మెల్యే అయితే సర్వీస్ ఎక్కువ చేయొచ్చు అనే ఒక ఆలోచన అందరికీ కూడా. సో యాక్చువల్గా నేను ఫస్ట్ పర్సన్ వింటున్నది ఏంది అని అంటే ఈ మాట చెప్పడం, ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయమని కొన్ని సమాచారాలు వచ్చినప్పటికీ, కొంతమంది అడిగినప్పటికీ, కొన్ని డిస్కషన్లు జరిగినప్పటికీ నో అన్న వ్యక్తిని మాత్రం ఈయననే చూసుంటాను నేను మాత్రం. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకొని టికెట్ రాకపోతే ఎమ్మెల్సీగా పోటీ చేసిన వాళ్ళు ఎంతో మంది, సో మెనీ. ఈవెన్ టుడే ఇప్పుడు రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. అండ్ కొంతమంది చదువుకొని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా పోటీ చేయబోతున్న వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఎమ్మెల్యే యొక్క మాటలు ఏవైతే ఉంటాయో, ఎమ్మెల్యే యొక్క బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఇలాంటిది ప్రదర్శించడం చూస్తున్నాం మనం. ఈవెన్ కాంగ్రెస్ లో కూడా చూస్తున్నాం. వి ఆర్ లుకింగ్ ఎట్ దెమ్. సో వీళ్ళు
ఒక ఎమ్మెల్సీగా ఉండడానికి అసలు అర్హులు అంటారు ఇట్లాంటి వాళ్ళు? అట్లా చెప్పలేము. ఒకటి థింగ్ ఏంటంటే ఎమ్మెల్సీ అనేది ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 42 కాన్స్టిట్యున్సీలు ఉంటుంది, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 42 మటుకు. అంటే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఎవరు కానీ కొంచెం రిస్క్గా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ఇంత వైడ్ ఏరియాను 4 జిల్లాలు 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు చుట్టి రావడము, తర్వాత దట్టు ఎడ్యుకేటెడ్ వాళ్ళతోటి డీల్ చేయడం అనేది కొంచెం ఎవరికి కానీ కొంచెం భయంగానే ఉంటుంది. అది ఎంప్లాయీస్ తోటైనా అన్ఎంప్లాయీస్ తోటైనా వాళ్ళతోటి కొంచెం నిక్కచ్చిగా నేను చేయగలను అన్న మాటల్ని ఎవరైనా ప్రామిస్ చేయాల్సిందే. కాబట్టి చాలామంది ఎమ్మెల్సీకి ధైర్యం చేయడానికి ఏంటంటే ఇది ఒక వైడ్ ఏరియా, దట్ ఆల్ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ టీమ్తో మనం పెట్టుకోవడం అంత సరిగా ఉండదు. బట్ నేనంతా ఈ 35 సంవత్సరాల్లో మింగిల్ అవుతున్నది అన్ఎంప్లాయిడ్ ఎంప్లాయిడ్ తోటే. ఎవ్రీ ఇయర్ ఎంత లేని ఒక 500 ఎంప్లాయ్మెంట్స్ నేను కొత్తగా ఇస్తూ వస్తున్నాను. 500 ఎంప్లాయీస్ అంటే నా దగ్గరికి ఎంత లేనా కూడా ఒక 4,000 మంది నా దగ్గరికి లెటర్స్ తీసుకుని వస్తుంటారు. ఐ వాంట్ ఏ జాబ్ సార్, ఐ వాంట్ ఏ జాబ్. వాళ్ళని ఫిల్టర్ చేస్తూ మనం ఒక 500 ఎవ్రీ ఇయర్ నేను రిక్రూట్ చేస్తున్నాను. అంటే ఐ నో ద పల్స్. అన్ఎంప్లాయీస్ ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, అసలు వాళ్ళకి బేసిక్ థింగ్స్ ఏం లేక అసలు జాబులు మిస్ అవుతున్నారు అనేది నాకు పరిపూర్ణంగా ఐడియా ఉంది. సో అది లిటిల్ గైడెన్స్ వాళ్ళని ఇచ్చేస్తే కనుక అది ఇంకా రామబాణం లాగా దూసుకొని పోతుంటది, అంతే అందరికి జాబ్లు వచ్చేసి. మరి ఈసారి ఏ పార్టీ నుంచి మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు? అందుకే నేను ప్రస్తుతానికి అయితే ఏంటంటే ఈ మనం ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇప్పుడు నా సమయం అంతా పార్టీలకు నేను పెట్టాలి. నేను వాళ్ళని మెప్పించి టికెట్ తెచ్చుకోవడానికి అంటే మొత్తం వాళ్ళ వెంటనే అందరి 42 ఎమ్మెల్యేలను తర్వాత ఇవన్నీ చేస్తూ మనం దాని బదులు ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ హియర్, అరే దిస్ ఫెలో సీరియస్లీ ఈజ్ వర్కింగ్. ఆయన అసలు 1,00,000 మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఆయన దగ్గర ఒక 2 లక్షల మంది ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు అన్నప్పుడు హూయర్ వాంట్ మై సర్వీసెస్, డెఫినెట్లీ దే విల్ కమ్ ఫార్వర్డ్. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ స్పేరింగ్ టైమ్ దేర్ ఐఎమ్ స్పేరింగ్ టైమ్ హియర్. ఓకే, ఈ విధంగా ఆలోచిస్తే మీరు ఏ పార్టీ దగ్గరికి వెళ్ళారు? ఒకవేళ ఎవరన్నా అడిగితే ఓకే, లేదంటే ఇండిపెండెంట్ గా 100%. మా మిత్రులు శ్రేయభిలాషులు మా పాత పిల్లలందరూ చెప్పేది సార్ ఇండిపెండెంట్ గా చేయొచ్చు 100%గా, బట్ డెఫినెట్ గా అయితే మిమ్మల్ని అందరూ గుర్తిస్తుంటారు సార్. లేటర్ ఆన్ యూ డిసైడ్ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ స్టూడెంట్ పవర్ ఉంది కాబట్టి దట్ విల్ బి యువర్ ప్లస్ పాయింట్. బట్ ఒకటి ఏంది అని అంటే మీకు ఉన్నవన్నీ కూడా ఇంటర్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ కదా, జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్, డిగ్రీ కాలేజెస్ ఉంది. తర్వాత నేను బిగినింగ్ ఇనిషియల్ స్టేజ్ లో 91 to 2000 ఐ టాట్ డిగ్రీ ట్యూషన్స్. వెరీ నైస్. బిగినింగ్ నాకు డిగ్రీ పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకున్న మా ఎంపీ బండి సంజయ్ గారి మిస్సెస్ నా డిగ్రీలో నా స్టూడెంట్. ఓహో, షీ ఇస్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ. ఎస్. సో ఈ విధంగా ఆ రోజుల్లో నా దగ్గర డిగ్రీ పీజీ చదివిన వాళ్ళు ఇప్పుడు అంతా వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మళ్ళీ మీ ఓటర్లు చాలా మంది ఉన్నారు అయితే, మీకు ఓటు వేయడానికి రెడీ ఉన్నారు చాలా మంది. మళ్ళీ నేను చాలా ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ లో వర్క్ చేశాను ఆ రోజుల్లో. ఓకే, అక్కడ ఒక 2 పీరియడ్లు, ఇక్కడ ఒక 2 పీరియడ్లు, ఆల్మోస్ట్ అలా ఒక 3-4 డిగ్రీ కాలేజెస్ లో నేను వర్క్ చేసి ఉన్నాను. వెరీ నైస్ సార్. అసలు టీచింగ్ అనేది ఒక కష్టమైన ప్రొఫెషన్ అనుకుంటారు చాలా మంది. అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఎంజాయ్ చేస్తారు ఆ ప్రొఫెషన్, ఎందుకంటే మనకన్నా ఏజ్ లో చిన్న వాళ్ళతో మనం చాలా బాగా జెల్ అవుతుంటాము అండ్ ఎప్పుడు యంగ్ ఫీల్ అవుతారు అట్లా ఉండడం వల్ల. సో యూ బీయింగ్ అ వెరీ ప్రొఫెషనల్ అండ్ చాలా సీనియర్ టీచర్ గా వాట్ యు సే, టీచర్ అంటే ఏంటి అసలు, టీచర్ ఎట్లా ఉంటారు, ఎట్లా ఉండాలి టు బీ అ బిగ్ మ్యాన్? మీలాగా ఒక బిగ్ మ్యాన్ అవ్వాలి రేపటి రోజు ఒక టీచర్ అంటే. టీచర్ అంటే ఏదో సింపుల్ గా నెలాఖరికి వచ్చి ఇంత జీతం కోసం వెయిట్ చేసుకుంటూ బతికేయడమే కాకుండా టు బీ అ బిగ్ మ్యాన్ లైక్ యూ, టు బీ అ బిగ్ బిజినెస్ మ్యాన్ లైక్ యూ, ఒక టీచర్ ఏ విధంగా ఉండాలి? టీచర్ ఫస్ట్ థింగ్ అసలు టీచింగ్ ఒక ప్యాషన్ గా ఉండాలి ఆయన మైండ్ లో. మనం అన్నట్టు నేను శాలరీ గురించి టీచింగ్ వస్తున్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కాలేరు. టీచ్ చేస్తారు, దే కెనాట్ బికమ్ ఏ గుడ్ టీచర్. టీచింగ్ అనేది ఒక ప్యాషన్ కావాలి. తర్వాత నిరంతరము వాళ్ళు అప్గ్రేడ్ అవుతుండాలి, సబ్జెక్టుని అప్గ్రేడ్ అవుతుండాలి. తర్వాత ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేసే టీచర్స్ అయి ఉండాలి. ఇప్పుడు సమాజం చాలా ఫాస్ట్గా మారుతున్నది. దట్టు ఇప్పుడు కమింగ్ డేస్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మన రాష్ట్రంలో కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నది. సో దీనికి టీచర్ బాగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. దట్టు న్యూ ఛాలెంజెస్ ఎక్కువ అవుతున్నాయి, ఎందుకంటే పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఇంక్రీజింగ్, వెదర్ ఇట్స్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. ఒకప్పుడు మనం కాళ్ళు పైకి తల కిందకి వేసి ఒక హాఫ్ అన్ అవర్ తాడుతో కట్టిన పేరెంట్ ఏమనలేదు, పిల్లవాడు ఏమనలేదు. మంచి ఇప్పుడు ఏ అనుడు అవసరం లేకున్నా ఆటోమేటిక్గా వాడు కింద పడ్డా కూడా మనకే ప్రాబ్లం, ఆటోమేటిక్గా ఈ ఫాల్ డౌన్ అయినా మనకే ప్రాబ్లం. ఆ రకంగా ఉన్న రోజుల్లో టీచర్ పైన బాగా బాధ్యత ఉన్నది. ఇంట్లో తల్లిదండ్రులు బిజీ ఉన్న రోజుల్లో ఇంట్లో తల్లిదండ్రులకు పిల్లలు ఎక్కడెక్కడ యాంగిల్లో వింటలేరో అవన్నీ స్కూల్లో చెప్తుంటారు. మా అవన్నీ కొంచెం ఇది చేయండి ఇది చేయండి అని చెప్తా ఉంటారు. సో టీచర్ రోల్ అనేది బాగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా టీచర్కి బాగా పేషెన్సీ ఉండాలి.
సబ్జెక్ట్ ఉండాలి, దట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మంచిగా ఉండాలి. ఎస్ ఇవన్నీ ఉన్నప్పుడే ఇప్పుడు బాగుంటుంది. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అసలు సాఫ్ట్వేర్ రంగంలో ఎంత శాలరీస్ ఉంటాయో టీచింగ్ ప్రొఫెషన్లో కూడా అంత శాలరీస్ ఉంటున్నాయి. ఎస్ lakhs of rupees they can earn if they improve all these things. అబ్సల్యూట్లీ రైట్. దేర్ ఆర్ సమ్ టీచర్స్ ఈ రోజు కూడా హూ ఆర్ వెరీ మచ్ ప్యాషనేట్ టువర్డ్స్ దేర్ వర్క్. వాళ్ళు చేసే పని విధానం చూస్తే స్టూడెంట్స్ ఆర్ ఆల్వేస్ బిహైండ్ దోస్ సర్స్ ఆర్ టీచర్స్ హూ ఎవర్. కానీ నిజంగా ఆ విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు కూడా ఉంది అనేసి విన్నా నేను. సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు మరి? చాలా నాకు జీవితంలోనైతే మర్చిపోలేని ఉన్నాయి. ఇలాగే బిగినింగ్ డేస్లో ఒక డిగ్రీ కాలేజ్లో నన్ను ఒక యాజమాన్యం సమ్మర్ రాగానే పక్కన పెట్టేశారు. ఎందుకు సార్? అంటే శాలరీస్ సేవ్ చేసుకోవచ్చు, వాళ్ళు మనీ సేవ్ చేసుకోవచ్చు, ఎందుకులే అని పక్కన పెట్టారు. పక్కన పెట్టేస్తే మా పిల్లలు ఆల్మోస్ట్ ఒక 500 మంది ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు వాళ్ళు రాస్తారోకో చేసి ధర్నా చేశారు. వీ వాంట్ విఎన్ఆర్ సార్. ఏ ఇయర్ లో సార్ ఇది? 1995లో 500 మంది 95 లో ఒక సార్ కోసం రోడ్డు మీద ఇక్కడ నుంచి గీతా భవన్ చౌరస్తా దాకా వాళ్ళు ర్యాలీ లాగా వెళ్ళి అక్కడ రాస్తారోకో చేశారు. అంటే జనరలీ పిల్లలు మంచి టీచర్ ఎప్పుడైనా లైక్ చేస్తారు, ఇప్పుడు కూడా అంతే. వాళ్ళు ఏమి క్యాస్ట్ రిలీజియన్ తర్వాత ఇవేవి కూడా చూడరు, ఎంత బాగా చెప్తున్నాడు అనేది మాత్రమే చూస్తుంటారు. ఆ టీచర్కి పిల్లలు ప్రాణం ఇస్తారు. సో నాకు అడుగడుగునా ఇలా పిల్లలు ఎదురయ్యారు కాబట్టి ఇంకా నేను బాగా దానికి ఇంకా అయిపోయాను అటాచ్డ్. పిల్లలకి ఏం చేయాలి నిరంతరము నేను అదే ఉంటుంది. నాకు నైట్ 10 o'clock టైం దొరికిన హాస్టల్ బాయ్స్ని కూర్చోబెట్టించి మాట్లాడతాను. ఏమన్నా ఎలా ఉన్నారు, ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అంత బాగుంది అంటే నేను ఒప్పుకోను. నువ్వు మనిషికి ఒక నెగిటివ్ పాయింట్ చెప్పమని అడుగుతాను నేను. వెరీ నైస్. ఎందుకంటే బాగుంది అంటే మనం ఇంప్రూవ్ కాలేం. అవును, మన డిఫెక్ట్స్ ఏమున్నాయి తెలిస్తే మనం ఏమన్నా ఇంప్రూవ్ కాగలం. అండ్ ఈ రోజులలో పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. మీరు అన్నట్టుగా టాస్క్ పెరిగిపోతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు టీచర్లు ఎంత అప్గ్రేడ్ అవుతున్నా గానీ అంతకన్నా ఫాస్ట్ గా పిల్లలు అప్గ్రేడ్. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ ఆల్వేస్ దేర్. సో వాళ్ళు అవుతున్న అప్గ్రేడ్ అది బ్యాడ్ వేలో రైట్ వేలో రెండిటి వేలో వాళ్ళు అవుతున్నారు అప్గ్రేడ్. ఈ రెండింటిని మళ్ళీ టీచర్ బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ టీచర్ కి అర్థం కావాలి ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. అంటే రెండు విధాల్లో పాజిటివ్ గా నెగటివ్ గా టీచర్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి. సో దిస్ ఇస్ అ బిగ్ టాస్క్ నవ్ డేస్. సో ఇలాంటి రోజుల్లో ఎట్లా మీరు మీ స్టూడెంట్స్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు యు ఆర్ నాట్ ఇన్ టు టీచింగ్ రైట్ నౌ, బట్ యాజ్ యు ఆర్ అ చైర్ పర్సన్ ఆఫ్ సో మెనీ బ్రాంచెస్, మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు? సో రెగ్యులర్ కౌన్సిలింగ్ టు ద టీచర్స్ ఫస్ట్ థింగ్. ఓకే, అది టీచర్స్ని ఎప్పుడు నిరంతరం ఇవాళ ఒక మీటింగ్ పెట్టి మీటింగ్ వాళ్ళని మోటివేట్ చేసాము అంటే ఇంకా 1 year దాకా ఉండదు. అది ఓన్లీ 1 month. మళ్ళీ 1 monthకు అగైన్ వీ హ్యావ్ టు మౌల్డ్ ద టీచర్స్. తర్వాత ఎక్కడైతే కొన్ని కాంప్లికేటెడ్ కేసులు ఉంటాయో అక్కడ ఏం చేస్తున్నాం ఆ క్లాస్లో అంటే మేము 1+1 సిస్టమ్ పెడుతున్నాం. ఒక మెయిన్ టీచర్ ఉంటాడు, అదే క్లాస్లో ఒక అసిస్టెంట్ టీచర్ ఉంటాడు, కోఆర్డినేటర్ లాగా ఉంటాడు. సమ్ టైమ్స్ విల్ కీప్ ఈవెన్ 1+2 ఆల్సో. అంటే పిల్లలకి 1-to-1 డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. అంటే నాట్ ఓన్లీ మేనేజింగ్, పిల్లలకి పర్సనల్గా డౌట్స్ క్లారిఫై చేయడానికి, వాళ్ళ నోట్స్ కరెక్ట్ చేయడానికి, పేరెంట్స్తో కమ్యూనికేషన్ పెంచడానికి, అంటే స్టూడెంట్ టీచర్ రేషియోని మనం తగ్గించడం. ఇది స్టూడెంట్ టీచర్ రేషియోని మనం ఎంత తగ్గిస్తే అంత ఈ నెగటివిటీ అనేది క్లాస్ రూమ్లో తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే, యాజ్ అ టీచర్ మీరు చూసిన క్రేజియస్ట్ కిడ్ గురించి చెప్పండి సార్. నాకు ఎందుకు ఇది అడగాలనిపించింది అని అంటే ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్. ఒకరి గురించి మాట్లాడితే మిగతా స్టూడెంట్స్ హర్ట్ అవుతారేమో, కానీ అందరూ గుర్తున్నప్పటికీ ఎవరో ఒకరు ఒక టీచర్కి టాస్క్ లాగా అయిపోతారు అనమాట. వాళ్ళు ప్రతిరోజు ఒక హెడ్ఏక్ లాగా అవ్వచ్చు, లేకపోతే ఒక టెన్షన్ లాగా అవ్వచ్చు. వీడి వాళ్ళు ఏం చేస్తాడు రా నాయన అన్నంత ఇది తెప్పిస్తారు. సో అట్లాంటి ఎవరన్నా ఉండేనా సార్? పేరు చెప్పకపోయినా అమ్ము చాలా ఉన్నారు కాబట్టి ఇంత డెవలప్ అయ్యాం మనం. అసలు ఆ క్లాస్కి వెళ్తున్నాము అంటే 1-2 సార్లు గట్టిగా ప్రిపేర్ అయ్యి మనము క్లాస్కి వెళ్తుండాలి. అందులో ఇంకా నార్మల్గా వేరే క్లాస్కు మనం ఒకసారి ప్రిపేర్ కాకుండా వెళ్ళి ఆన్ ద స్పాట్ చెప్పొచ్చు. కానీ ఇలాంటి పిల్లలు ఉన్న దగ్గర మనం ఒక్క బుక్ కాదు, ఒక 4-5 బుక్స్ బాగా వెరిఫై చేసుకొని క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. నేను పిల్లలు చూశాను, అటువంటి పేరెంట్స్ కూడా నాకు తారసపడ్డారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నోట్స్ వెరిఫై చేసి ఇది వెరిఫై చేసి, సార్ మా వాడికి ఇది మీరు ఇలా చెప్పారు, దానికంటే ఇది బాగుంటుంది కదా. ఈవెన్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నప్పుడు కూడా పేరెంట్స్ బాగా పాయింట్అవుట్ చేసేవాళ్ళు. దాంతో కూడా బాగా నేను రాటు తెలిపి మనం ఇంకా సక్రమంగా వెళ్ళాం. అందుకే చెప్తాను, మంచి పిల్లలు మంచి పేరెంట్స్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్ బాగా రన్ అవుతుంటుంది. అందుకే నేను పేరెంట్స్ కూడా చెప్తాను, ప్లీజ్ యూ కాల్ అస్.
ఎగ్జామ్ రాసి మీ వాడు ఇంటికి వస్తే వీళ్ళ పేపర్ గురించి మాకు చెప్పండి, Hmm. హార్డ్ ఉందా, ఈజీ ఉందా, ఏమైనా పిల్లలకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ అయింది, Hmm. మాకు కాల్ చేయండి, లెక్చరర్స్తో ర్యాపోర్ట్ మెయింటైన్ చేయండి, మీరు ఎంత మమ్మల్ని ఫాలో అప్ చేస్తుంటే మేమంతా ఇంకా మీకు బాగా చేయగలం అన్నట్టుగా చెప్తాం. దట్స్ అ గుడ్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీలాగా బాగా చదువుకొని డిజర్వింగ్ పర్సన్ ఇన్ని ఇన్స్టిట్యూట్స్ మెయింటైన్ చేయడము ఇట్ హ్యాస్ బీన్ అ రేర్ థింగ్ ఈ రోజులలో. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు కాలేజ్లు స్కూళ్ళు పెడుతున్నారు. వీఆర్ సీయింగ్ మనము అంటే అసలు చదువుకోని వాళ్ళు కూడా కాలేజ్లు పెట్టడము, పెద్ద పెద్ద నాయకులు అయిపోవడం అనేది మనం చూస్తున్నాం ఇలాంటి రోజులలో. సో మీరు ఒక మంచి ప్రొఫెషనల్ చైర్పర్సన్ అని చెప్పాలి మీ గురించి చెప్తే. సో మీరు చదువుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలిసిన వ్యక్తిగా ఇన్ని ఇన్స్టిట్యూట్స్కి ఒక హెడ్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీలాగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీలాగా ఉండకపోతే వ్యవస్థ ఎట్లుంటుంది, మీలాగా ఉంటే హౌ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. అంటే సింపుల్గా అడగాలి అని అంటే ఆల్ఫోస్ అనే మీ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఎట్లా డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? ఇప్పుడు రైట్ నౌ వీ హ్యావ్ 54 ఇన్స్టిట్యూట్స్. Hmm. ఖచ్చితంగా నేను ప్రౌడ్గా చెప్పగలను, 54 విద్యా సంస్థల్లో ప్రతి దానిలో నేనే టైం టేబుల్ సెట్ చేస్తాను. ప్రతి పిల్లవాడి అప్లికేషన్ వెనకాల నా సిగ్నేచర్ ఉంటుంది. 54 విద్యా సంస్థల్లో ఉన్న అకౌంట్స్ అన్నీ నేను అలోన్గా నేను చూస్తుంటాను. ఓకే. 54 విద్యా సంస్థల్లో శాలరీస్ ఇవ్వాలన్నా, చెక్స్ ఇవ్వాలన్నా, వాళ్ళకి ఈవెన్ పర్మిషన్లు ఇవ్వాలన్నా అలోన్గా నేను మేనేజ్ చేస్తాను. అదే ఆ కార్పొరేట్ కాలేజీలకు స్కూళ్ళకు మనకు డిఫరెన్స్. అంటే డైరెక్ట్ అటాచ్మెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్, ప్రిన్సిపల్, పేరెంట్స్. ఎవ్రీ డే దే విల్ కాల్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, సార్ దిస్ ఈజ్ హ్యాపెండ్ నౌ, హౌ టు డూ, వాట్ టు డూ, ప్లీజ్ సజెస్ట్. పేరెంట్ కాల్ చేస్తూ ఉంటాడు, సార్ ఫలానా నేను ఆర్మూర్ నుంచి మాట్లాడుతున్నాను, మా పిల్లవాడికి ఇలా అయింది సార్ చూడండి. ఐ యూజ్ టు కాల్ టు ద ప్రిన్సిపల్. జనరల్లీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందమ్మా అని అడగరు. ఇక్కడ నేను ప్రిన్సిపల్కి చెప్తుంటాను, ప్రిన్సిపల్ మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. బట్ ఇక్కడ రివర్స్ లో నడుస్తుంది. సో ఐ యూజ్ టు మెయింటైన్ గుడ్ ర్యాపోర్ట్ టు ద పేరెంట్స్. అండ్ పిల్లలైతే వెరీ ఫ్రీగా వస్తుంటారు, ఎక్కడున్నా పర్లేదు. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు చాంబర్లో ఎవరున్నా పర్లేదు, చూసుకొని వస్తూనే ఉంటారు, వాళ్ళన్నీ చెప్తూనే ఉంటారు. అండ్ ఇమీడియట్లీ అవి సాల్వ్. అంటే ఉన్న ఒక మంచితనం ఏంది నా దగ్గర, వాళ్ళు ఏదైనా అర్థం కావట్లేదంటే లెక్చర్ని ఒకసారి 2 సార్లు చెప్తాను, అదర్వైజ్ ఇమీడియట్లీ ఐ విల్ రిప్లేస్. ఓకే. పిల్లలు నచ్చే లెక్చరర్ ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు, ఈవెన్ ఎంతమందిని మార్చినా పర్లేదు, యూ విల్ రీప్లేస్. ఐ విల్ రీప్లేస్. ఆ కాన్ఫిడెన్స్ మా పిల్లలందరిలో ఈ 30 సంవత్సరాల్లో ఏ పిల్లవాళ్ళని అడిగినా చెప్తారు. అది నరేందర్ రెడ్డి సార్ దగ్గరికి కంప్లైంట్కి వెళ్తే అది తప్పకుండా అది సాల్వ్ అయి తీరుతుంది అని చెప్పేసి. ఇవాళ ఆ గుడ్ విలే ఇవాళ నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానంటే మా పిల్లలు ఇవాళ చైన్ లింక్ లాగా 1 to 1 ఒక చిరంజీవి సినిమాలో ఉంది కదా, అలాగే ఇది వల్ల ఇంకా వైబ్రేషన్స్ మన భారతదేశం హద్దులు దాటి బయటికి వెళ్తా ఉన్నది. సో ద విక్టరీ అనేది ఎమ్మెల్సీ, నా విక్టరీ అనేది ఎంటైర్ భారతదేశం గర్వించదగ్గ విక్టరీ నేను చూపించాలని చెప్పేసి మీరు దానికి కంకణం కట్టుకున్నారు. అండ్ నేను ఇది కూడా విన్నా సార్, యు ఆర్ 54 years అండ్ యూ హ్యావ్ 54 ఇన్స్టిట్యూట్స్. ఇదేమన్నా ఇట్లా నంబర్ పెట్టుకున్నారు? క్యాజువల్లీ అంతే. ఓకే. అసలు నిజంగా ఒక వ్యక్తి పుట్టి 54 సంవత్సరాలు అయింది అని అంటే సంవత్సరానికి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినట్టు ఇప్పుడు. ఇట్స్ అ గ్రేట్ థింగ్, రైట్? సో నిజంగా మీ వల్ల లబ్ధి పొందే ప్రతి స్టూడెంట్ అండ్ మీ ఆలోచన విధానం చూస్తే ఐ ఫీల్ నౌ అంటే ఏంది అనిపిస్తుంది అంటే, నాకు ఒక ఇన్స్టిట్యూట్ పెడుతున్నాడు అంటే ఆ వ్యక్తి చదువుకొని ఉండాలి, బాగా చదువుకొని ఉండాలా, చదువు గురించి తెలిసి ఉండాలా, టీచర్ అయ్యి ఉండాలా గతంలో. అట్లయితేనే ఒక ఇన్స్టిట్యూట్ ని మేనేజ్ చేసే విధానం వేరుంటది. ఇట్ మీన్స్ ఆల్ఫోస్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్ అండ్ యూనిక్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్. ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీరు మాట్లాడుతుంటే. సో దట్స్ అ గ్రేట్ థింగ్ సార్ టు నో. నిజంగా మీ గురించి తెలుసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే ఐ కెన్ ఇమాజిన్ సో మెనీ స్టూడెంట్స్ బిహైండ్ యూ. మీరు చెప్పిన లెక్క ప్రకారమే ఒక 2 లక్షల మంది, సరే 2 లక్షల మందిలో 1 లక్ష మందిని తీసేసినా కూడా 1,00,000 మంది వెనకాల ఉన్నారు యాజ్ స్టూడెంట్స్. అండ్ ఈ రోజు ఆయన కింద ఆయన ఆల్ఫోస్ లో చదువుకున్న వాళ్ళు, టీచ్ చేస్తున్న వాళ్ళు, ఆయన స్టాఫ్ 5,000 మంది స్టాఫ్. సో వీళ్ళందరూ మీ వెనుకున్నారంటే యూ హ్యావ్ అ హ్యూజ్ పవర్. అది మామూలు విషయం కదా. ఎన్ని పైసలు పెట్టినా కూడా అంత మ్యాన్ పవర్ అనేది దొరకదు, రాదు. సో దాన్ని మీరు సంపాదించుకున్నారు. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అండ్ డెఫినెట్లీ యాజ్ యూ సెడ్, రానున్న కాలంలో అసలు ఈ మాట కూడా వినిపించొద్దని కోరుకుంటున్నాను నేను. పెద్దల సభ అనేది అవసరమా, ఉండొద్దు, తీసేద్దాం అన్న మాట వినిపించకుండా, అండ్ ఎమ్మెల్సీ అంటే ఇదిరా బయట ఉండాలి ఎమ్మెల్సీ అనే ఒక హోదా
దాన్ని అక్కడ ఒక స్టాండర్డ్స్ మీరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ మెట్ యూ టుడే. ఎందుకు అనంటే యు ఆర్ వెరీ సోబర్, సింపుల్. ఇన్ని ఇన్స్టిట్యూట్లో ఉన్న వ్యక్తి ఎంత సింపుల్ ఉన్నాడంటే టిక్ 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 అని వచ్చేసిండు. ఆయన వెనుక ఒక మనిషి కూడా లేడు. సింపుల్గా వచ్చి అట్లా కూర్చొని లెట్స్ స్టార్ట్ లెట్స్ డూ అంటే వీ ఫోర్స్డ్ హిమ్ టు కొంచెం మీరు సార్ సూట్ వేసుకోండి, కొంచెం ఇట్లా కొంచెం మంచి ఇట్లా గంభీరంగా కూర్చోండి సార్ అని చెప్పి వీ ఫోర్స్డ్ హిమ్. లేకపోతే హీఈస్ అ వెరీ సింపుల్ మ్యాన్. ఎందుకంటే మన దగ్గర సూట్ వేసుకొని తిరుగుతుందంటే ఈయన ఎవరో పెద్ద ఆయన దగ్గర పోయి మాట్లాడాలంటే ఆలోచిస్తారు బేసిక్గా. అట్లా లేకుండా ఒక షర్ట్ వేసుకొని ఇన్షర్ట్ కూడా లేకుండా టక్కున వచ్చి మంచి కూర్చొని చాలా చేసేద్దాం అంటున్నాడంటే హౌ సింపుల్ యు ఆర్, ఇట్ షోస్. సో దిస్ సోబర్నెస్ విల్ డెఫినెట్లీ పుట్ యూ ఆన్ అ హైట్స్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ సార్. తప్పకుండా మిమ్మల్ని ఎమ్మెల్సీగా చూడాలని కోరుకుంటున్నాను నేను కూడా, అండ్ చాలా మంది. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.